చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ పులివెందులు పోటీ చేయండి రేపొద్దున. వైనాడు పులివెందులని ప్రగల్భాలు పలుకుతున్నారు కదా, రండి. అక్కడ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో ఎందుకు ఓడిపోవటం కుప్పంలో? రండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించలేమంటున్నారు కదా, రండి. నేను ఆహ్వానిస్తున్నాను పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని. ఇద్దరు పోటీ చేసినా పర్లేదు, లేదా ఇద్దరు ఒప్పందం కుదుర్చుకుని ఎవరో ఒకళ్ళు పులివెందుల్లో పోటీ చేయండి జగన్ గారి మీద. తేలిపోద్ది కదా ఇవన్నీ ఎందుకు అసలు. ఈ వైనాట్ పులివెందుల వైనాట్ ఇది ఓడిస్తాం 175 ఈ సొల్లు కవర్లని ఆగిపోతాయి కదా. పోటీ చేయండి మీరు మేము, తేలిపోద్ది కదా. ఇటువంటి దిక్కుమాలిన మాటలకి ఆయన ఎంత ఈ వయసులో తెచ్చిపెట్టుకున్నటువంటి ఆనందం, తెచ్చిపెట్టుకున్నటువంటి ధైర్యం, ఈ ప్రగల్భాలు పలుకుతూ సినిమా డైలాగులు కొడుతూ ఆయన ఏం జరిగిపోయింది అసలు? ఏతావాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి మొత్తం కూడా సుమారుగా ఒక 21-22 ఆటికి ఎన్నికలు జరిగినట్టున్నాయి. 21-22 సీట్లకి ఎన్నికలు జరిగితే ఇందులో మీరు గెలిచిన చంద్రబాబు నాయుడు గారు 4 గెలిచారు. ఈ 4 గెలవటానికి నీకు సరిపడా అసెంబ్లీలో నీకు సరిపడా నీకు ఓట్లు ఉన్నాయి, అయినా నువ్వే గెలిచావు, 1 గెలిచావు. 6 మేము గెలిచాం, 1 నువ్వు గెలిచావు. టోటల్గా బయట గ్రాడ్యుయేట్స్లో 3 గెలిచారు. ఏంటి 21-22 ఎన్నికలు జరిగితే 4 గెలిచి సంకలు గుద్దుకోవడం ఏంటో అర్థం కాని పరిస్థితి. అంటే అసలు జన్మకి అసలు మామూలుగా నా జన్మలో ఇక మళ్ళీ గెలుపు లేదనుకుంటాం వల్ల ఆ మానసిక స్థితిలోంచి 21-22 ఎలక్షన్లు జరిగితే 4 గెలిస్తే 4కి ఇంత సంబడం. ఇది ఎక్కడ సంబడం? మనం ఎక్కడ చూడడం అసలు. 22 ఎలక్షన్లు 20 పైన ఎలక్షన్లు జరిగితే 4 గెలిచి 4కి అసలు మొత్తం ప్రపంచాన్ని జయించినట్టు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్టు ఈ ఉత్తర కుమార ప్రగల్భాలు. అలాగే రాజధాని గురించి నిన్న అంటే చంద్రబాబు నాయుడు నైజం తన వంది మాగదులతో తన ఏజెంట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని అసభ్యంగా, వ్యక్తిగతంగా, నీచంగా దుర్భాషలాడిస్తాం. ఆ మధ్య ఎవరితో నా పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి మాట్లాడిస్తే నిన్న మళ్ళీ రోజు టెంట్ ఖాళీగా ఉంటుంది, క్యాచీగా ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది. 1000 రోజు, 500 రోజు, 1200 రోజు, ఇట్లాంటి ఏయో రోజులు పెట్టి మిగతా అప్పుడు టెంట్ ఖాళీగా ఉంటుంది. ఆ రోజు మాత్రం ఏదో ఒకటి సందడి చేయటం.